శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం మహాత్ముల సూక్తి రత్నావళి. మహాత్ములు తమ అనుభవాల నుంచి సూక్తుల రూపంలో తన తర్వాత తరాల వారికి అందించిన సూక్తి రత్నావళి. తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన ప్రతిఫలం ఈ సృష్టిలో లేనే లేదు. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు ఆపు అనేది ఉండదు. మనుషుల్లో వైర్యానికి కారణం ఐదు కారణాలు ఉన్నాయి. మనిషిలో వైర్యానికి స్త్రీలు, ఆస్తిపాస్తులు, కఠోరమైన వాక్కులు, కులమత ద్వేషాలు, ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన అపకారాలు, అవరోధాలు. మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రతి మనిషి తన పని తాను నిజాయితీతో వ్యవహరించగలగటం. మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా వారి గురించి పూర్తిగా తెలిసేదాకా ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కైనా వినరు. అందమైన వస్తువు నిరంతరం ఆనందాల జలపాతాలను అందిస్తూనే ఉంటుంది. అందం తాలూకు ఆనందం నానాటికి ఎదుగుతూ ఉంటే జీవన మాధుర్యం అది ఎప్పటికీ శూన్యంగా వాడిపోదు. ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది. అప్పుడు మరి ఆత్మ సంగీతం ద్వారా సమాధానమిస్తుంది. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికీ మించిన మహాసంగ్రామం లాంటిది. మంచి మనుషులు మనసు వెన్నలా ఉంటుందని కాళిదాస్ మహాకవి తెలియచేశాడు. ఈ సూక్తులన్నీ ఎందరో మహానుభావులు తమ అనుభవాల ద్వారా ప్రపంచానికి మానవాళికి అందించిన సూక్తి రత్నాలు. ప్రతి ఒక్కరూ ఈ సూక్తులలోని మంచి అర్థాన్ని గ్రహించి తమ జీవితంలో మంచి విజయాల కోసము, మనసు ప్రశాంతత కోసము ఈ సూక్తులు చాలా ఉపయోగపడతాయి. అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, ఆదరించండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నచ్చితే చేయండి, అలా వదిలేయకండి, లైక్ చేయండి.